తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కరీంనగర్ జిల్లా నుంచి మొదటి విడత, రెండో విడత, మూడో విడతగా ఇక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి విడత నామినేషన్లు అయితే పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయం పైన కరీంనగర్ డిపిఓ జగదీశ్వర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మొదటి విడత ఎన్ని నామినేషన్లు వచ్చాయి, అవి అనేక విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మొదటి విడత అంటే ఏదైతే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది, ఎన్ని నామినేషన్లు వచ్చాయి? మొదటి విడతలోనండి కరీంనగర్లో మనం 5 మండలాల్లో 92 గ్రామ పంచాయతీలని నోటిఫై చేయడం జరిగిందండి. అండ్ దానిలో 866 వార్డు మెంబర్లకు వార్డులను కూడా మనం ఎలక్షన్కి నోటిఫై చేయడం జరిగింది. ఫేజ్ 1లో మనకి నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. దానిలో భాగంగా 92 గ్రామ పంచాయతీలకు గాను 730 నామినేషన్లు స్వీకరించడం జరిగింది. అలాగే వార్డు మెంబర్లకు సంబంధించి 866 వార్డులకు గాను 2174 నామినేషన్స్ స్వీకరించడం జరిగింది. అలాగే మనకి నిన్నటి వరకు మనకి స్క్రూటినీ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇవాళ ఎవరైనా రిజెక్ట్ అయిన వాళ్ళు అప్పీల్ చేసుకోవడం కోసం ఇవాళ అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఆర్డీఓ గారు ఆ అప్పీళ్ళను స్వీకరించడము, అలాగే రేపు మళ్ళీ వాటిని డిస్పోజ్ చేయడం కూడా జరుగుతుందండి. అలాగే 3వ తారీఖున విత్డ్రాల్ చేసుకోవడానికి, ఉపసంహరించుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నాము. 3వ తారీఖు ఉపసంహరించుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి గుర్తులను కూడా కేటాయించడం జరుగుతుంది. గుర్తులు ఏ తారీఖు వరకు వీళ్ళకి కేటాయిస్తారు? ఎప్పుడైనా డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటే ఎప్పటి వరకు డ్రాప్ అయ్యే వాళ్ళందరికీ కూడా 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సమయం ఉందండి. 3 గంటల తర్వాత ఎవరైతే ఉపసంహరించుకొని వారు ఉంటారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అన్నీ కూడా ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ దాన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ అదే రోజు వాళ్ళందరికీ కూడా గుర్తులు కేటాయించడం జరుగుతుంది. అలాగే ఫేజ్ 2కి సంబంధించి మనకి కరీంనగర్లో నిన్నటి నుంచి మరో 5 మండలాల్లో 113 జీపీల్లో అలాగే 1046 వార్డు మెంబర్స్కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అలాగే మొదటి రోజున సర్పంచ్లకు గాను 121 నామినేషన్లు, అలాగే వార్డులకు సంబంధించి 209 నామినేషన్లు నిన్న స్వీకరించడం జరుగుతుంది. అండ్ ఇవాళ కూడా స్వీకరిస్తున్నాం. అలాగే నెక్స్ట్ డే దానికి సంబంధించిన స్క్రూటినీ కూడా చేయడం జరుగుతుంది. 3వ విడతకు సంబంధించి 3వ తారీఖు నుండి మనం నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. 3, 4, 5వ తేదీల్లో నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. అలాగే 6వ తారీఖున స్క్రూటినీ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది 1, 2, 3 విడతల్లో ఇవి స్వీకరిస్తున్నారు. వీటి మొదటి విడత పోలింగ్ ఏ రోజు జరగను? మొదటి విడత పోలింగ్ 11వ తారీఖున జరుగుతుందండి. అలాగే 2వ విడత పోలింగ్ 14వ తారీఖు, అలాగే 3వ విడత పోలింగ్ 17వ తారీఖు జరుగుతుందండి. ఓకే, వీళ్ళు ప్రచారంలో ఏమైనా నిబంధనలు ఉన్నాయా? ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టింది, ఎలా ప్రచారం చేసుకోవాలి అని? ప్రచారానికి సంబంధించిన నిబంధనలన్నింటినీ కూడా అమలు చేయడానికి మండల్ లెవెల్లో తహసీల్దార్లందరినీ కూడా ఎంసీసీ నోడల్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందండి. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారిని నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. అలాగే వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి సంబంధించిన ఖర్చు కూడా అండి 5000 జనాభా దాటిన గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా 2,50,000 వరకు ఖర్చు చేసుకోవడానికి నిబంధనలు ఉన్నాయి. అలాగే 5,000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో 1,50,000 రూపాయల వరకు ఖర్చు చేసుకోవడానికి వీలుంది. అలాగే వార్డు మెంబర్లకు సంబంధించి 5,000 జనాభా 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో గరిష్టంగా 50,000, 5,000 లోపు ఉన్న గ్రామ పంచాయతీల్లో గరిష్టంగా 30,000 వరకు కూడా ఖర్చు చేసుకోవడానికి నిబంధనలు ఉన్నాయి. సో ఇది విషయాలు. ఎందుకంటే ఒక సర్పంచ్ ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఒక వార్డు మెంబర్లకైతే ఎంత ఉంది పరిమితి? వార్డు మెంబర్లకి 5,000 జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీలో 50,000 వరకు ఉందండి. అలాగే 5,000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో 30,000 రూపాయల వరకు ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సర్పంచ్లకి ఎవరైతే నామినేషన్లు వేశారో వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? మీరు ఎలాంటి నిబంధనల గురించి మీరు వాళ్ళకి ఏం సమాచారం ఇస్తారు? సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళందరూ కూడా అండి నిబంధనలకు లోబడి ప్రచారం చేయండి. ఎందుకంటే ఎంసీసీ ఒకవేళ రూల్స్ ఏదైనా ఉల్లంఘిస్తే మళ్ళీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ డిస్క్వాలిఫికేషన్కి కూడా అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా నిబంధనలకు లోబడే ఖర్చు పెట్టుకొని అన్నీ కూడా పకడ్బందీగా
అన్ని నిబంధనలు ఫాలో అయ్యి ఎలక్షన్ చేసుకోవాల్సిందిగా మేము అందరినీ విజ్ఞప్తి చేస్తాం. ఇది ఈ విషయం మనకు కరీంనగర్ డిపిఓ జగదీశ్వర్ గారు అనేక విషయాలు తెలియజేశారు. ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరగడానికి పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగానే ఉంది. ఏదైతే ప్రచారం విషయంలో కూడా హంగామా చేయకుండా శాంతియుతంగా ప్రచారం చేసుకోవాలన్నట్టుగా కూడా సూచిస్తున్నారు. డబ్బు విషయంలో ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోకుండా, అక్కడ పోటాపోటీగా ఖర్చు పెట్టుకోకుండా ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో అదే విధంగా ఖర్చు పెట్టుకోవాల్సిందిగా తెలియజేశారు. ఎన్నికల బులెటిన్ కోసం చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ.